Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film మట్టి కుస్తీ 2 తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. తమిళ్లో మాత్రమే థియేటర్స్లోకి వచ్చి ఇంకా తెలుగు అని మిగతా లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్లోనూ డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది 2 hours 30 minutes రన్ టైంతో. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్, న్యూటన్ థర్డ్ల, కర్మక్కే ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో అనుకోకుండా ఒక చేసిన పనికి హీరోయిన్ వచ్చేసి పుట్టింటికి వెళ్ళిపోద్ది. ఇంకా తర్వాత ఏం జరిగింది, అంత భయంకరమైన పని ఏం చేశాడు అన్నదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మరి థియేటర్లో రిలీజ్ చేయకుండా తెలుగు ఓటీటీలోకి ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ఇంకా విష్ణు విశాల్ గారు, ఐశ్వర్యలక్ష్మి అండ్ ఒక చిన్న పాప కింద ఉన్న యాక్టర్ బాగా చేశారు. ఇంకా టీచర్ కింద వేసిన మోక్ష సేన్ గుప్తా గారు కూడా చాలా బాగా చేశారు. ఇంకా యోగి బాబు గారు ఉన్న తక్కువసేపు అయినా ఈయన కూడా చాలా బాగా చేశారు. రమ్యకృష్ణ గారు గెస్ట్ అపీరెన్స్ కింద ఒక 10 నిమిషాలు జడ్జి కింద కనపడి సర్ప్రైజ్ చేసి బాగా చేశారు ఉన్న తక్కువసేపు అయినా. మ్యూజిక్ సీన్ రోల్డ్ అని చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా డైరెక్టర్ చల్లా అయ్యావు అని డైరెక్షన్ చాలా బాగా చేశారనిపించింది నాకు. మట్టి కుస్తీ 1 కంటే బాగుందండి 2. అలాంటిది తెలుగులో థియేటర్స్లో రాకపోవడం నాకు చాలా బాధ వేసింది ఈ సినిమా చూసిన తర్వాత. అసలు థియేటర్లో నవ్వులు పూయించాల్సిన సినిమా తెలుగు విషయంలో మాత్రం చాలా రాంగ్ డెసిషన్ చేశారనిపించింది నాకు, తెలుగులో థియేటర్స్లో రిలీజ్ చేయకుండా. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, సినిమా రొటీన్ స్టోరీ అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. అది కూడా స్టార్టింగ్ 30 minutes మాత్రమే. ఏదో చెప్పాలి కదా అని చెప్పాను మైనస్ పాయింట్స్. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.6/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూశారు, ఎంతమంది ఓటీటీలో చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్, న్యూటన్స్ థర్డ్లా, కర్మక్కి అనే రివ్యూస్ ఇచ్చాను. ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.